సాయంత్రమే బాగుందంటే ఎట్లుంటుంది చెప్పండి. ఎంత మంచి కలిసిందో చెట్టు, కళ్ళ ముందు చూచుచున్నగా ఎంత మంచిగా పండిందో. లేదండి, ఫస్ట్ విత్తనమే బాగుంది, ఇదేం ఇట్లా పండింది అంటారా? మనము తల్లి గర్భంలో నుండి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉండొచ్చు, మనం పాపం చేయొచ్చు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. మన మెచ్యూరిటీ వచ్చినాక, లేక మన పక్క ఉన్నవారు తెలిసిన వారు చెప్పిన తర్వాత, లేదా మన తల్లిదండ్రులు చెప్పిన తర్వాత మనకు అర్థమైందనుకో, అప్పుడు ఏం చేసామంట, ఏదైనా 2వ వచనం మరోసారి అంటున్నారు, అట్లానే కాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవితము, ఈ పాత జీవితాన్ని పాత పెట్టేసి సమాధి చేసేసి చనిపోయి తిరిగి లేచావు నీవు. కాబట్టి ఏం చేయాలి? అలా బ్రతకకూడదు, కొత్తగానే ఉండాలి చెప్పి కింద అంటున్నారు చూడండి 3వ వచనం. किंवा आपण जितक्यांनी ख्रिस्त येशूमध्ये बाप्तिस्मा घेतला तितक्यांनी त्याच्या मरणात बाप्तिस्मा घेतला, याविषयी तुम्ही अजाण आहात काय? ఏమంటున్నాడు ఈయన? చనిపోవడం అంటే ఏంటి? పాసేసుకొని చచ్చిపోవడమా, లేక యాక్సిడెంట్ చచ్చిపోవడమా? ఈనాడు చాలామంది చిన్న చిన్న సమస్యలకి, ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడను, ఆ అబ్బాయి ఒప్పుకోలేదను, లేక ఒక అమ్మాయి అబ్బాయిని ఒప్పుకోలేదను, లేక కుటుంబంలో సమస్యలు వచ్చేవని, భర్త తప్పు చేసిందని, భార్య తప్పు చేశాడని, లేకపోతే అప్పులు ఎలా దిద్దాలని, కొన్ని సమస్యల వల్ల ఏం చేస్తారంటే వాటిని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఇది పరిష్కారం కాదు, ఇది మార్గమే కాదు. ఈయనేమంటున్నాడు? పాప విషయమే చనిపోయాం మనం. ఎలా చనిపోయాం మనము? 3వ వచనం చెప్తా చూడండి. ఈయన అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనము ఆయన మరణములోనికి పాలు పొంది ఉన్నామని మీకు తెలియదా? ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకున్నామని తెలియదా? యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే 3వ దినాన సజీవుడిగా లేచాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఈ లోకంలో తాను చెప్పినట్లుగానే మరణ పునరుత్థానం నేనే చెప్పాడు, అలాగనే లేచాడు. నీవు నేను బాప్తిస్మం ద్వారా ఏమయ్యాము? కొత్తగా జన్మించాం, చనిపోయి తిరిగి లేచాం. తల్లి గర్భంలో నుండి మొదలుకొని అంతవరకు జీవించిన జీవితం వ్యర్థం, లెక్క లేకుండా